ప్రాంజల్ పాటిల్ గారి కథ మనకు గొప్ప స్ఫూర్తి. మహారాష్ట్రలో ఉల్లాస్ నగర్‌కి చెందిన ఈమె చిన్నప్పుడే తన చూపును కోల్పోయినా కూడా, ఆ అంధకారాన్నంతా కూడా అధిగమించి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ముంబైలోని కమలా మెహతా దాదర్ స్కూల్‌లో చదువుకున్న ఈ ప్రాంజల్ తర్వాత సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. యూపీఎస్సీ వంటి కఠినమైన పరీక్షను ఫేస్ చేసేందుకు ఆమె ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పుస్తకాలను వినిపించుకునే విధంగా శిక్షణ తీసుకొని తన వినికిడిని మరింత పదును పెట్టుకున్నారు. గ్రేట్ లేడీ. 2016లో ఆమె మొదటి ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో 744 ర్యాంక్ సాధించారు. అయితే ఆమె తృప్తి పడకుండా రెండో ప్రయత్నం చేసి 2017లో 124వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 2018లో కేరళలో ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఆమె ప్రస్తుతం తిరువనంతపురం సబ్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. కేవలం విజయం సాధించడమే కాదు, ఎదురైన అవరోధాలను అధిగమించడం కూడా నిజమైన విజయమే. భారతీయ రైల్వే తన దృష్టిలోపం కారణంగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడాన్ని నిరాకరించిన ఆమె తన కష్టపడే స్వభావంతో ముందుకు సాగారు. ఆమె జీవితం మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, శారీరక పరిమితులు ఉన్న మనోధైర్యం, పట్టుదల ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించగలరు, కష్టాలను అధిగమించగలరు, విజయాన్ని సాధించగలరు అని ప్రతి ఒక్కరికి చాటి చెప్పి ఫ్రాంజిల్ పాటిల్ మనకందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.